Hello all, welcome to Hustle Coder. My name is Sai Teja. I am your instructor for React 19 series. సో రియాక్ట్ 19 సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఈ వీడియోలో రియాక్ట్ 19లో రెఫ్స్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేస్తే నేను బిఫోర్ రియాక్ట్ 19 వర్షన్ని యూజ్ చేస్తూ ఉన్నాను అండ్ రియాక్ట్ 19 వర్షన్ని బోత్ రెండు వర్షన్స్ని నేను ఈ వీడియోలో యూజ్ చేస్తూ ఉన్నాను. సో బిఫోర్ రియాక్ట్ 19 వర్షన్లో రెఫ్స్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేసాము, కరెంట్ రియాక్ట్ 19 వర్షన్లో రెఫ్స్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి రియాక్ట్ 19 వర్షన్ కోడ్ అండ్ ఇది ఈ కోడ్ వచ్చేసి రియాక్ట్ 19 బిఫోర్ వర్షన్ కోడ్ లైక్ రియాక్ట్ 18 వర్షన్. సో మీరు ఇక్కడ చూస్తే రియాక్ట్ 19 బిఫోర్ నేను ఒక రెఫ్ని చిల్డ్రన్కి పాస్ చేయాలంటే పేరెంట్ నుంచి, సో ఆ చిల్డ్రన్ కాంపోనెంట్ నుంచి నేను లైక్ యాజ్ ఏ ప్రాప్ లాగా, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాప్ అనమాట. సో ఇలా నేను చిల్డ్రన్ కాంపోనెంట్లో లైక్ ప్రాప్ లాగా ఇట్లా పాస్ చేసేసి ఆ చిల్డ్రన్ కాంపోనెంట్లో నేను రెఫ్ని యూజ్ చేసుకోవాలంటే మనకి ఫార్వర్డ్ రెఫ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది రియాక్ట్లో. ఆ ఫార్వర్డ్ రెఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని చూడండి, మీరు ఇక్కడ ప్రాప్లో లేదు, ప్రాప్ తర్వాత లైక్ రెఫ్ అనే పారామీటర్ని తీసుకుంది ఫంక్షన్లో, తీసుకొని నేను ఆ రెఫ్ని ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ ఆ రెఫ్ని నేను యూజ్ చేసుకునేవాడిని. ఇదేంటి బిఫోర్ రియాక్ట్ 19 వర్షన్. బట్ మనం రియాక్ట్ 19 వర్షన్లో చూస్తే రియాక్ట్ 19 వర్షన్లో రెఫ్ని యాజ్ ఏ ప్రాప్గా పాస్ చేసుకునే అవకాశాన్ని మనకు రియాక్ట్ 19 వర్షన్లో కల్పించారు. ఒకసారి నేను కోడ్లో చూపిస్తా చూడండి. సో దాని గురించి నేనేం చేస్తా ఉన్నానంటే ఫస్ట్ రెఫ్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నా, యూజ్ రెఫ్ని, రైట్. సో నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటా ఉన్నా, కాన్స్టెంట్ యూజర్ నేమ్ రెఫ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్ అండ్ పాస్ చేయడానికి ఒక చిల్డ్రన్ కాంపోనెంట్ని క్రియేట్ చేస్తా ఉన్నాను. సో చిల్డ్రన్ కాంపోనెంట్ని క్రియేట్ చేశాను. సో ఇప్పుడు నేనేంటి రెఫ్ని చిల్డ్రన్ కాంపోనెంట్కి పాస్ చేయాలి. సో ఫస్ట్ నేను చిల్డ్రన్ కాంపోనెంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా, ఇంపోర్ట్ చిల్డ్రన్ కాంపోనెంట్. సో చిల్డ్రన్ కాంపోనెంట్ని నా యాప్ కాంపోనెంట్లో యూజ్ చేసుకుంటా ఉన్నా. సో ఇప్పుడు నేను ఈ చిల్డ్రన్ కాంపోనెంట్కి నా రెఫ్ని పాస్ చేస్తూ ఉన్నాను, రెఫ్ ఈక్వల్ టు యూజర్ నేమ్ రెఫ్. సో చిల్డ్రన్ కాంపోనెంట్కి వచ్చాను. చిల్డ్రన్ కాంపోనెంట్లో నేను డైరెక్ట్ ప్రాప్ని డీస్ట్రక్చరింగ్ చేసేసి రెఫ్గా లైక్ ప్రాప్ని డీస్ట్రక్చరింగ్ చేశాను, చేసేసి ఇక్కడ ఒక ఇన్పుట్ క్రియేట్ చేస్తూ ఉన్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ రెఫ్ ఈక్వల్ టు రెఫ్, రైట్. సో నేను బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ రెఫ్ అనే అంటే ఏదైతే ఇన్పుట్ మనం చిల్డ్రన్లో క్రియేట్ చేసుకున్నామో ఆ చిల్డ్రన్లో ఇన్పుట్ అనేది నాకు హైలైట్ అవ్వాలి, ఫోకస్ అవ్వాలి. సో దాని గురించి నేను ఆన్ క్లిక్ మెథడ్ యూజ్ చేసి సో ఫోకస్ హ్యాండ్లర్ అనేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తా ఉన్నా. చేశాను. సో దాంట్లో నేను ఫోకస్ ఇస్తా ఉన్నా, యూజర్ నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ ఫోకస్. సో మనం యూఐలో చూద్దాం. ఇది రియాక్ట్ 19 ట్యాబ్, ఇది బిఫోర్ రియాక్ట్ 19 ట్యాబ్. రియాక్ట్ 19 ట్యాబ్లో ఫోకస్ చేస్తా చూడండి. నేను క్లిక్ చేసినప్పుడల్లా ఫోకస్ అవుతా ఉంది, హైలైట్ అవుతా ఉంది. రియాక్ట్ 18లో చూడండి, నేను ఫోకస్ చేసినప్పుడల్లా ఇన్పుట్ అనేది ఫోకస్ అవుతా ఉంది. సో మీరు కోడ్లో అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ మైనర్ డిఫరెన్స్. లైక్ రియాక్ట్ 18లో ఏం చేసేవాళ్ళం అంటే మనం డైరెక్ట్గా రెఫ్ని ప్రాప్స్ లాగా యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇట్లా ఫార్వర్డ్ రెఫ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని
సెకండ్ పారామీటర్గా ఆ రెఫ్ని తీసుకొని దాన్ని మనకి ఎక్కడైతే ఇన్పుట్ ఆర్ ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే మనం యూజ్ చేసుకోవాలో ఆ ప్లేస్లో యూజ్ చేసుకునే వాళ్ళం. బట్ రియాక్ట్ 19లో డైరెక్ట్ నేను రెఫ్ లాగా పాస్ చేసుకొని చిల్డ్రన్ కాంపోనెంట్లో డైరెక్ట్ ఏదైతే రెఫ్ని నేను పేరెంట్ నుంచి పాస్ చేస్తానో దాన్ని నేను ప్రాప్స్ లాగా యూజ్ చేసుకుంటా ఉన్నా. ఇది రియాక్ట్ 19లో మనకి వాళ్ళు ఇచ్చిన ఫీచర్ అనమాట. రియాక్ట్ టీం వాళ్ళు ఇచ్చిన ఫీచర్. సో దీన్ని ఏమంటారంటే రెఫ్ యాజ్ ఏ ప్రాప్. ఇన్ రియాక్ట్ 19 వీ కెన్ యూజ్ రెఫ్ యాజ్ ఏ ప్రాప్ అనమాట. సో హోప్ యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్ మై వీడియో. మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో మీ కనుక నా వీడియో కంటెంట్ నచ్చితే మీరు నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా వీడియోని రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.